నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? గత కొన్ని రోజులుగా ఆయన బయటికి రావట్లేదు. ఏదో జరుగుతుంది, తీవ్ర అస్వస్థత. ఇన్ని రోజుల వైరల్ ఫీవర్ అని కొంతమంది మాట్లాడతారు, స్పాండిలైటిస్ అని కొంతమంది మాట్లాడతారు, ఎక్కడో వైద్యం చేయించుకుంటున్నారని కొంతమంది మాట్లాడతారు. అంటే ఒక రకమైన ఆందోళన, ఆవేదన. అసలు పవన్ ఆరోగ్యానికి ఏం అయ్యింది అన్నది. సరే, ఈ నేపథ్యంలో అభిమానులు ఆవేదనకైతే ఇంకా అంతే ఉండదు, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఆయనకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకున్నా వాళ్ళు తట్టుకోలేరు. కానీ ఇన్ని రోజులు ఆయన బయటికి రాకపోవడం, అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎవరు కూడా పూర్తిగా చెప్పకపోవడం, ఇది ఆందోళన కలిగించే అంశం. అసలు ఏంటి, అంత సీరియస్గా ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్న నేపథ్యం. ఒకరు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నారని చెప్పి ఒక రకంగా ట్రోల్ అవుతుంది. లేదు, ఇక్కడే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మాట్లాడే పరిస్థితి. కొద్దిగా సీరియస్గానే ఆయన పరిస్థితి ఉంది అని చెప్పి మరికొంతమంది మాట్లాడే పరిస్థితి. దీని మీద క్లారిటీ లేదు. ఎటువంటి హెల్త్ బులెటిన్స్ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు, ఎవరూ చెప్పట్లేదు. ఇది ఆందోళన కలిగించే అంశం. సరే, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోవచ్చు, అదే ఎవరిని ఆపలేదు, అది ఆరోగ్య అంశం అన్నది. అందులోని ఈ మధ్యకాలంలో ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్గా తిరిగేశాడు. ఎందుకంటే గాజుబొమ్మ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అందరికీ తెలిసిన అంశమే. ఎక్కువగా ఆయన జనాల్లోకి వెళ్ళినా, ఎక్కువగా తిరిగినా ఆయన రెస్ట్ తీసుకోక తప్పదు. అంటే ఒక్కొక్కరి శరీరత్వత్వం ఒక్కో రకంగా ఉంటుంది. అది ఎవరిని ఎస్ అనడానికి నో అనడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారంటే ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు, ఆయనకి ఏం పెద్దగా లేదు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో కూడా ఆయన కూడా చాలా యాక్టివ్గా తిరిగేవారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికల్లా లోకేష్ గారు కూడా ఎప్పుడూ పెద్దగా అనారోగ్యం పాదయాత్రల టైంలో కూడా. కానీ ఈయన పరిస్థితి వేరు, ఈయన ఆరోగ్య పరిస్థితి వేరు. మొదటి నుంచి కూడా ఆయన కాస్త సున్నితంగా, ఏదో చిన్నప్పుడు ఆ ఎక్సర్సైజ్లను కొన్ని ఫీట్స్ని ఇలాంటివి చేసినప్పటికీ కూడా సినిమా రంగంలోకి వచ్చేసిన తర్వాత గాజు బొమ్మలాగే ఆయన పెరిగాడు అని. పెద్దగా జనాల్లో తిరగడం ఆ టైప్ లేదు. జనసేన నుంచి కూడా ఆయన పరిస్థితి మారింది. అందుకనే ఆయన ఎక్కువగా ఎప్పుడు తిరిగినా వెంటనే ఫీవర్ అంటారు. సో ఫీవర్ వరకు అయితే పర్వాలేదు, కానీ ఇంకా ఏమన్నా ఉందా అన్నది వీళ్ళ ఆవేదన. జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు అందరూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట. ఎందుకంటే ఎన్ని రోజులు ఏంటి అని, వైరల్ ఫీవర్ వస్తే ఎన్ని రోజులు ఉంటుందని చాలా రోజులు పెట్టి ఆయన రావట్లేదు. క్యాబినెట్ మీటింగ్ కూడా ఆయన రాలేదు. ఓకే, రాజకీయ పరంగా ఎన్నెన్నో మాట్లాడవచ్చు, ఏవేవో చెప్పొచ్చు కాక. అయితే ఇప్పుడు ఆయన కోసం కేంద్ర మంత్రులు ట్వీట్ చేయడం. హర్దీప్ సింగ్ పూరి, ఒకసారిగా మనం అక్కడ విజువల్లో కూడా చూడొచ్చు, ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో పార్టీలకు అతీతంగా నేతలు ట్వీట్లు చేస్తున్నారు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈయననే ట్వీట్ ఏంటంటే, మళ్ళీ యాక్టివ్గా ప్రజాసేవలోకి పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి ఈయన కోరడం. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించిన పూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలంటూ పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఒక ఫీవర్కి ఎంతమంది ఈ రకంగా స్పందించి ట్వీట్లు వేయడం ఏంటి అని చెప్పి మరొక అనుమానం. అలాగే సింగపూర్లో ఏదో వైద్యం చేయించుకుంటారనో, లేకపోతే వేరే ప్రాంతంలో ఏదో వైద్యం చేయించుకుంటున్నారనో ఈ రకంగా వస్తున్న వార్తలు. అయితే దీనికైతే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి, లక్షలాది మంది అభిమానులు ఆయన్ని ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి. చాలామంది చెప్తుంటారు మెగా ఫ్యాన్స్లు, మేము అభిమానులం కాదండి, మేము భక్తులమి వాళ్ళ కుటుంబానికని. సో మరాంటి వ్యక్తికి జరిగినాయి అంటే అక్కడ చూడండి, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, ఆ ఊరు ఈ ఊరు అని లేదు, అదిగో ఆయన పటం పెట్టుకుని. ఎందుకంటే ఎన్ని రోజులు ఉన్నదంటే ఆందోళన ఉంటుంది కదా, తన అభిమాన హీరో, తన అభిమాన నాయకుడికి ఏమైపోయిందో అని. జనసేన పార్టీ నుంచి కూడా దీని మీద ఆయనకి ఒంట్లో బాగోలేదు, ఆయన రెస్ట్లో ఉన్నారని చెప్తున్నారు తప్పించి అసలు ఏం బాగోలేదో అని చెప్తే అందులో ప్రాబ్లం ఏముందో అర్థం కాని పరిస్థితి. అభిమానుల కోసమన్నా సరే చెప్పాలి అన్నది వాళ్ళు మాట్లాడుతున్న అంశం. ఏదైనప్పటికీ కూడా ఆయన త్వరగా కోలుకోవాలి, మళ్ళీ యాక్టివ్గా
ఆయన బయటికి రావాలి, ఆయన సినిమాలు పూర్తి చేసుకోవాలి, రాజకీయ పరంగా ఆయన మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలి. ఇది వాళ్ళ అభిమానులు వాళ్ళంతా కూడా కోరుకుంటుంది. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో, మరి ఆయన ఎప్పుడు బయటికి వస్తారో, అసలు ఆయనకు ఉన్న రియల్ ప్రాబ్లం ఏంటో, ఇన్ని రోజులు ఎందుకు రాకుండా ఉన్నారు, నోటైతే ఒకటి విడుదల చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని. పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో ఈ హెల్త్ బాగాలేదు, దీని మీద ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లేకపోతే 2 రోజుల్లో వస్తారు, 3 రోజుల్లో క్లియర్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆయన అని చెప్పాల్సిన అవసరం ఉందని ఎక్కడికక్కడ గోప్యత పాటించడం వాళ్ళ ఆందోళన కలిగిస్తుంది. ఆ ప్రార్థనలు పూజలు చేసే వాళ్ళకి ఆయన గురించి ఉపవాసాలు కూడా చేస్తున్నారట. ఎందుకంటే అంత పిచ్చి ప్రేమ. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో అయితేనే చాలామంది నలిగిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అంటే లక్షలాది మంది అమెరికా దేశాల్లో కూడా, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి, పెద్ద ఎత్తున ట్వీట్లు వస్తున్నాయి, కేంద్ర మంత్రులు ట్వీట్లు చేస్తున్నారు. అంటే అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ఆయన అని. సమస్యలు రావచ్చు, ఆరోగ్యం బాగోపోవచ్చు కాక, కానీ త్వరితగతిన కోలుకోవాలి. అసలు ఏం జరిగిందో ఒక ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేస్తే, లేకపోతే ఒక హెల్త్ బులెటిన్ ఈ రకంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఎవరికి ఆందోళన ఉండదు. సో దాన్ని దాయడం, బయటికి చెప్పకపోవడం అన్నది ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి జనసేన పార్టీ కార్యాలయం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఇదిగో ఇన్ని రోజుల్లో వస్తారు, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు, అంత సీరియస్ లేదు అని చెప్పలేదు. ఎందుకంటే సీరియస్ లేదు అని అనుకోవడానికి లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది 1 రోజు 2 రోజులు కాదు కదా. ఐ థింక్ ఒక వారం 10 రోజుల నుంచి ఆయన లేరు, అసలు ఆయన మాట వినిపించట్లేదు. క్యాబినెట్ మీటింగ్ ముందు నుంచి కూడా ఆయన లేదు. అప్పటి వరకు ఏంటన్నారంటే హరిహర వీరమల షూటింగ్లో ఉన్నారు అన్నారు. ఇంకొకటి, ఆయన ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ప్రచారానికి ఆయన స్కెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఢిల్లీ ప్రచారానికి కూడా ఆయన వెళ్ళలేదు ఆ ప్రచారం టైంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఫైనల్గా వచ్చేసింది స్కెడ్యూల్ హరిహర వీరమల్లు, దానికోసం ఆయన వెళ్ళలేదని జరిగిన ప్రచారం. కానీ అది నిజం కాదు అని ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు ఆయన బయటికి రాకపోవడంతో. స్పాండిలైటిస్ తీవ్రంగా ఉందా, అది వేరే దానికి దారి తీస్తుందా, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు దీన్ని చిలవలో పలవలో చేసి ఇంకా ఏదో అంటారు. పవన్ కళ్యాణ్ గారికి అదంట, పవన్ కళ్యాణ్ గారికి ఇదంట, ఇదిగో ఈ దేశానికి ట్రీట్మెంట్కి వెళ్ళారట, అది ఎవరికి తెలియలేదట. ఇవన్నీ కూడా ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ ఆవేదనలన్నింటినీ కూడా ఒక భరోసా కనిపించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆ విధంగా జనసేన పార్టీ కార్యాలయం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానుల కోసం, వాళ్ళ భక్తుల కోసం ఒక ట్వీట్ చేస్తే వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే మీకోసమే ప్రార్థనలు చేస్తారు, మీకోసం ఏం చేయడానికన్నా వాళ్ళు తెగిస్తూనే ఉంటారు. నిద్రాహారాలు మాని మీ క్షేమం కోసం వాళ్ళు ఉపవాస దీక్షలు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. మరి అదైనా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ కార్యకర్తల పార్టీ ఎవరైతే ముఖ్య క్యాడర్ ఉన్నదో వాళ్ళు కూడా పేసి వాళ్ళకు ఒక భరోసా బాసట ఇచ్చి బాస్ ఈజ్ సేఫ్, ఏమీ కాదు అని చెప్పండి. రైట్. ఇక మరొక అంశాలకు వస్తే, జనసేనకు మొదటిసారి జైకొట్టిన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు అండంలో ఇంకా మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరి ఈ టైంలో ఆయన ఎందుకన్నారు, మరి ఆయన కూడా ఏమైనా రంగంలో దిగుతున్నారా, చాలా ఇంకా వస్తుంటాయి. చిన్న మాట అన్నారంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ